ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే వీళ్ళకి చాలా సంతోషంగా కనిపిస్తోంది. చక్కనైనటువంటి అభివృద్ధి పథంలో ప్రయాణించే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి లభిస్తుంది. అహంకారం లేకుండా ఆ పదవిలో అలా కొనసాగే విధంగా ఎంత పైకి మెట్లు ఎక్కుతూ వెడితే అంత వినయ విధేయతలతోనూ ఉంటే వాళ్ళకి మించినటువంటి కార్యకర్త ఉద్యోగకర్త మరొకడు ఉండడు. కాబట్టి వినయ విధేయతల్ని ఆ ఉద్యోగానికి చేసుకోవాల్సిన బాధ్యతల్ని విస్మరించకుండా చేసుకోవడం చాలా అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి నిందలన్నీ తొలగిపోతాయి. వీరి మీద ఇతరులు వేసినటువంటి నిందలన్నీ కూడా వీగిపోతాయి. వీళ్ళు ఎంతటి సమర్థతతో ఇంతకు ముందు వరకు కార్యక్రమాలని చేశారనే యథార్థం తెలిసి ఆ ఉత్సాహంతో ఈ వారం అంతా గడుపుతారు. మృగశిర నక్షత్ర జాతకులకి సంతానం నుండి శుభవార్త వినిపించడమే కాక వీళ్ళు కూడా ఒక శుభవార్తని వాళ్ళకి వినిపిస్తారు. వ్యవసాయదారులు అయినట్లయితే చక్కనైనటువంటి పంట పండిందని, అలాగే పొలం మొత్తం వర్షానికి తడిసిపోయి పంటకి చక్కనైనటువంటి నాట్లని వేసుకోగలిగామని, ఇలాంటి శుభవార్తల్ని, దాంతోపాటు బంగారాన్ని కొనుగోలు చేశామని, ఈ తీరు వార్తల్ని సంతానానికి వినిపించి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటటువంటి నిశ్చయమైన వారం ఇదిగో ఈ వారం. ఈ రాశివారు రేపు 19వ తేదీ వినాయక చవితి రాబోతోంది కాబట్టి, అది పైగా బుధవారం నాడు కూడా రాబోతోంది కాబట్టి 16 ప్రత్యేకమైన కుటుంబాలను ఎంచుకుని మీకు పత్రిని నేను స్వయంగా అందచేస్తాను అని చెప్పి ఆ 16 కుటుంబాలకి కూడా పత్రిని ఆ రోజు ఉదయం తీసుకుని వెళ్ళి ఇవ్వడం చాలా చాలా ఉత్తమం. అది లాభదాయకం కూడా. ఈ వారం ఈ రాశివారు విష్ణు సహస్రనామాల్ని పఠించుకుంటూ ఉండడం బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కడైనా పెట్టుబడిని పెట్టుకోదలిస్తే పెట్టుకోవడంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు.